బీసీ లెక్కలపై దుమారం 21 లక్షల దాకా తగ్గించాలని బీసీ సంఘాల ఫైర్. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46%కి ఎలా పడిపోతారని ప్రశ్న. సమగ్ర కులగణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సెక్స్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చినా పొంతన కుదరని లెక్కలు. నివేదిక తప్పులు తడకల ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్ అట. బీసీ లెక్కలపై వాడివేడి చర్చ జరుగుతుంది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా 1,64,00,000, 46.25%. అంటే ముస్లిం లేకుండా ఓన్లీ బీసీలు అయితే ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014 జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ రిపోర్ట్ను బయటపెట్టారు. పాత కొత్త నివేదికలను పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా 1,80,61,856గా ఉంది. ఈ లెక్కన గడిచిన 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 21 లక్షల పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాన్ని నిజంగా కూడా మేము కూడా అదే అన్నాం. ఎందుకంటే మన పూర్తిగా ఎక్కడైనా జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందా చెప్పండి? తగ్గే సమస్య లేదు. ఇప్పుడు పరిస్థితుల్లో జనాభా ఎందుకు తగ్గుతుంది? తగ్గదు కదా. మరి 21 లక్షల జనాభా తగ్గిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన రిపోర్టు ఇక్కడ తప్పు తడకగా ఉంది. ఎందుకంటే కేవలం ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టినారు. అదే ఒక బీసీ మంత్రిని చైర్మన్గాను దానికి కమిటీకి పెట్టచ్చు కదా. పెట్టాల్సిందే వాళ్ళను. ఒక బీసీ ఒక మంత్రితో చెప్పియాలి కదా. మరి అంటే మీరు గమనించండి మిత్రులారా, కేవలం ఇది బీసీల యొక్క అణిచివేతకు ప్రయత్నంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పాత 2014 జరిగిన సమగ్ర కుటుంబ సర్వే లోపల ఉన్నటువంటి మంది లోపల ఇవాళ 21 లక్షల మంది ఎందుకు తగ్గిలని చెప్పి మా భావిస్తూ ఉన్నాం. ఎందుకు తగ్గుతారు? పెరుగుతుంది కాబట్టి 21 లక్షల కోటే 20 లక్షలు పెరిగే వాళ్ళు కావచ్చు. అప్పటికంటే ఒక 2 లక్షలు పెరిగిందంటే ఒక నమ్మకం ఉండేది. 2 లక్షలు పెరిగిందంటే అంతే కదా. లేదు అంతే ఉందని చెప్పుండి అది ఎక్కువ ఉండు. కానీ 21 లక్షలు తగ్గిందని ఎట్లా చెప్తారు? అంటే మరి వీళ్ళందరూ వేరే దాంట్లో పోయినారా? పోరు కదా. ఎంత కరెక్ట్ లేదు రిపోర్టు. పోతే ఎంతో కొంతమంది కన్వర్ట్ అవుతారు కావచ్చు, కానీ అన్ని లక్షల మంది కన్వర్ట్ అవుతారు. మరి ఇది పూర్తిగా తప్పులు తడకగా ఉంది. ఇదంతా కూడా బీసీని మోసం చేయడం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. మళ్ళా సర్వే చేయాలి. ఈ సర్వే ఏదైతే ఉందో ఒక అఖిలపక్షం తరపున ఒక కమిటీ వేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇదంతా కాలయాపన కోసం తప్ప జరిగేది ఏమీ లేదు. ఇక్కడ ఒరిగేది లేదు, జరిగేది లేదు, కేవలం కాలయాపనే. మరిగా